విశ్వాసులుగా మనము ఎవరి కొరకు ప్రార్థించాలి? ఎందుకోసం ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలి? దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ఈ మాటలకు అర్థమేమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో బహిరంగ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గూర్చి మరియు ఎవరి కొరకు ప్రార్థించాలి అనే విషయాలను చర్చిస్తాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? పైనున్న వాటిని వెదకు, ధర శాశ్వతం కాదు నీకు. పైనున్న వాటిని వెదకు, ధర శాశ్వతం కాదు నీకు. కాలిపోయే లోకం కొరకు ఆశలు నీకెంతవరకు, కాలిపోయే లోకం కొరకు ఆశలు నీకెంతవరకు. క్షణ
సమయం రేపటి కూర్చిన చింతకు తావే లేనిది ఈ సమయం నశించు ఆత్మల భారముతో పంటను కోసే కాలము నశించు ఆత్మల భారముతో పంటను కోసే కాలము నిన్నెడబాయని యేసుని సన్నిధి మన తోడు ఉండగా నిన్నెడబాయని యేసుని సన్నిధి మన తోడు ఉండగా సాగించు నీ పయనం విశ్వాసీ ఆ యేసుని వాడా యేసుని జత పనివాడా విశ్వాసీ ఆ యేసుని వాడా యేసుని జత పనివాడా ఆనందించు యేసునందు నీ భాగ్యం గొప్పది ఆనందించు యేసునందు నీ భాగ్యం గొప్పది పైనున్న వాటిని వెదకు ధర శాశ్వతం కాదు నీకు పైనున్న వాటిని వెదకు ధర శాశ్వతం కాదు నీకు కాలిపోయే లోకం కొరకు ఆశలు నీకెంతవరకు క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మనము ప్రస్తుతము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అధ్యయనాలను ధ్యానిస్తూ ఉన్నాం. నేటి మన ఈ పాఠంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. మనము బహిరంగ ప్రార్థనను గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటాం. బహిరంగ ప్రార్థన అంటే ప్రజల కోసం మరియు ప్రభుత్వ అధికారుల కోసం చేసే ప్రార్థన. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పౌలు క్రైస్తవులు ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థించాలని చెబుతున్నాడు. మరియు ఈ ప్రార్థనలు సంఘంలో జరగాలని అర్థం. ఆధునిక భాషలో చెప్పాలంటే మనము పార్టీలకు అతీతంగా అందరి కోసం ప్రార్థించాలి. మరియు రాజకీయ నేపథ్యాలను గూర్చి జోక్యం చేసుకోకుండా ప్రార్థించాలి. ఇదే పౌలు చెప్పింది. మనము నాయకులను ఏదో రాజకీయ పార్టీ సభ్యులుగా చూడడం కాకుండా మనము మన దేశం కోసం ప్రార్థించాలి. మరియు మన పై అధికారం ఉన్న వారి కోసం ప్రార్థించాలి. మీకు నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే రాజకీయ ప్రత్యర్థుల కోసం ప్రార్థించండి. ఒకవేళ మీకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే రాజకీయ నాయకుల కోసం ప్రార్థించండి. మొత్తానికి ప్రార్థించడం మాత్రం మానకండి. ఇక రాజుల కొరకును అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. ఇక్కడ పౌలు మనలను పాలించే రాజుల కోసం ప్రార్థించాలని చెబుతున్నాడు. అవును, ప్రభుత్వం అవినీతిగా ఉన్నప్పుడు కూడా మనము ప్రార్థించాలా అని అడగవచ్చు. పౌలు ప్రభుత్వం అవినీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థించాలని చెబుతున్నాడు. అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ వారి నిమిత్తం మనము ప్రార్థించాలి. పౌలు ఈ వాక్యాలు వ్రాసే సమయంలో రోమ్లో అధికారంలో ఉన్నవాడు రక్త పిపాసి అయిన నీరో చక్రవర్తిగా మనం గుర్తించాలి. అయినప్పటికీ అతడు ఎవరు పరిపాలిస్తున్నా రాజుల కోసం ప్రార్థించమని పౌలు మనకు ఇక్కడ చెబుతున్నాడు. ఇక అదేవిధంగా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అనే మాటను కూడా ఇక్కడ గమనిస్తాం. అసలు ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి కలిగి ఉండడం అనేది ఎంతో మేలు అన్నట్లుగా ప్రభుత్వం అనేది లేకపోవడం కంటే ఏదో ఒక ప్రభుత్వం అనేది ఉనికిలో ఉండడం ఎంతో మేలు. కొంతమంది దీన్ని ప్రశ్నించవచ్చు. కానీ చెడ్డ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం కూడా నియంతృత్వంతో కూడిన అరాచకం కంటే ఎంతో మేలు. రాజకీయాలు వంకరతనంతో ఉంటాయని, మనిషి రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఒప్పుకుంటున్నాను. కానీ చట్టం మరియు క్రమం ఒక స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం అనేది
దేవుని నుండి వచ్చిన ఒక వరం మరియు మనము దానికి కృతజ్ఞతలు తెలియజేసి దానికోసం ప్రార్థించాలి. మనలో చాలామంది ప్రభుత్వం కోసం ప్రార్థించడంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. అయితే అది మనం శాంతియుతంగా మరియు నిర్భయంగా జీవించడానికి ఎంతో అవసరమని మనం గ్రహించాలి. కాబట్టి మన ప్రభుత్వం కోసం మనము క్రమంగా భారంగా ప్రార్థించాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలను గమనిద్దాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రియులారా, ప్రభుత్వం కోసం ప్రార్థించవలసిన మరొక కారణం ఏమిటంటే దారి తప్పి నశించిపోతున్న వారి కొరకు సువార్త అనేది అలాగే సాగిపోతూనే ఉండాలి. అందుకోసం మనం ప్రార్థించాలి. భవిష్యత్తులో ఈ లోకంలో విశ్వాసులపై ఇంకా గొప్ప హింసలు మనము నిజంగా చూడబోతున్నామని నేను విశ్వసిస్తున్నాను. నేను ఇక్కడ సంఘ సభ్యుల యొక్క హింసను గురించి మాట్లాడడం లేదు. ఉదారవాద సంఘాలు ఈరోజు ఎంతగానో ఈ లోక పరిస్థితులతో రాజీ పడిన స్థితిలో ఉన్నవి కాబట్టి ఏది వస్తే దానితోనే సహకరిస్తాయి. నిజమైన క్రీస్తు విశ్వాసులు హింసలను ఎదుర్కొంటారని నేను చెబుతున్నాను. పౌలు కూడా హింసలను అనుభవిస్తున్నాడు. మరియు ఈ హింసలకు కారకులు అవుతున్నటువంటి నాయకుల కోసం విశ్వాసులు ప్రార్థించాలని ఆయన ముందుగానే చెప్పాడు. ఈ వ్యక్తుల కోసం ప్రార్థించడం అనేది దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని పౌలు మనకి ఇందులో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులారా, ఇంతకీ ఇది ఎందుకు దేవుని దృష్టికి అనుకూలము? ఎందుకంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలనేది దేవుని చిత్తమై ఉంటున్నది. మీరు కానీ నేను కానీ ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా వ్యక్తులు మాత్రమే అధికారంలోకి రావాలని కోరుకోవడం ముఖ్యం కాదు. దేవుని సేవకులుగా మనము ఎప్పుడు ఫలాని వారికి ఓటు వేయమని సిఫార్సు చేయకూడదు. అది మన పని కాదు, మరియు అది ఏ సేవకుడి పని కాదని నేను నమ్ముతున్నాను. సువార్త వెల్లడి కావడానికి అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ వారి కోసం ప్రార్థించడం మన బాధ్యత. దేవుని వాక్యం తప్పిపోయిన వారికి అందుబాటులో ఉండేలా చేసే వ్యక్తిని మనము అధికారంలో చూడాలని అనుకోవాలి. అదే మన ఆలోచన మరియు మన ప్రార్థన కావాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ప్రియులారా, దేవుడు ఒక్కడే. ఆనాడు రోమీలు అనేక దేవతలను ఆరాధించేవారు. నేడు కూడా మనుషులు వివిధ రీతుల్లో అనేక దేవతలను పూజిస్తున్నారు. కొందరు సుఖానికి, మరికొందరు వినోదానికి తమను తాము అర్పించుకుంటున్నారు. ఉదాహరణకు సినిమా రంగం లేక వినోద రంగం అనేది ఒక మతముగాను, అందులోని నటీమణులు, నటులు అనేక ప్రజలకు, ముఖ్యంగా యవనస్తులకు ఆరాధ్య దేవుళ్ళుగా, దేవతలుగా అయినట్లుగా మనము నేటి తరంలో చూస్తున్నాం. క్షణంలో తమ సద్గుణాన్ని, సౌశల్యాన్ని పణంగా పెట్టే స్త్రీలు ఉన్నారు. మరియు సినిమా లేదా టెలివిజన్ స్టార్ కావడానికి తమ గౌరవానికి కూడా లెక్క చేయని పురుషులు కూడా ఉన్నారు. ఈరోజు ప్రజలకు వివిధ రకాల దేవుళ్ళు ఉంటున్నారు. అయితే నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు అనేక యాజకులు ఉండేవారు. వీరి ద్వారానే ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనకు ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడని పౌలు చెబుతున్నాడు. ఇక్కడ మనకు ఏ మనుషుడు మధ్యవర్తిగా అక్కరలేదు. నేడు మనము ఏ బిషప్ లేదా పోప్ ద్వారా కానీ, ఏ దైవజనుని ద్వారా కానీ, ఏ అపోస్తులుడు, ప్రవక్త అని నేడు పిలువబడుతున్నటువంటి వారి ద్వారా కానీ దేవుని వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి, మనుషునికి మధ్యవర్తి ఒక్కడే ఉంటున్నాడు. ప్రియులారా, వాస్తవానికి మనకు ఒక మధ్యవర్తి అవసరం, మనకు ఒక యాజకుడు అవసరం. అయితే మనము ఒక ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాం. యోబు కూడా తన కాలంలో ఈ విధంగానే మొరపెట్టుకున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు.
ప్రియులారా, ఇక్కడ యోబు మాటలకు అర్థం ఏమిటంటే, ఎవరైనా ఒకరు దేవుని చేతి పట్టుకొని, తన చేతిని పట్టుకొని మమ్మల్ని దగ్గరికి చేర్చి మమ్మల్ని కలిపి మా మధ్య మేము కోల్పోయిన సంభాషణను కలిపేవారు ఎవరైనా ఒకరు ఉంటే చాలు అని యోబు ఆకాంక్షించాడు. ప్రియ స్నేహితుడా, ఇప్పుడు ఆ మధ్యవర్తి మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక చేతితో దైవత్వాన్ని పట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు. మరో చేతితో మన చేతిని పట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే ఆయన మనుషుడు కూడా. మనము ఎంత ఘోరంగా విఫలమైనప్పటికీ ఆయన మనల్ని రక్షించడానికి సామర్థ్యం గలవాడు. ఆయనే మన రక్షణ కొరకైన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన ఒక మధ్యవర్తిగా ఎలా ఉండగలడు అంటే, ఆయన ఒక మనుషునిగా కూడా అవతరించాడు. నా చెయ్యి పట్టుకొని నన్ను అర్థం చేసుకోగలడు, మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటాడు. మీరు కూడా ఆయన యొద్దకు వెళ్ళవచ్చు. అలాగున ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమాత్రము నిరుత్సాహపరచడు. తన కోపాన్ని మీ మీద వెళ్ళగ్రక్కడం కానీ, లేదా బాధించడం కానీ, లేదా దండించడం కానీ చేయడు. ఒకవేళ మీరు నేను వైఫల్యాలను పొందినటువంటి వ్యక్తిని, నేను ఇది చేశాను అది చేశాను అనే వారుగా ఉంటే, ప్రియ స్నేహితులారా, నేను మీకు విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. మీరు చేసినవన్నీ ఆయనకి ఇదివరకే తెలుసు. అయినప్పటికీ ఆయన మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని తన కౌగిలిలో హత్తుకొని ఆదరించాలని అనుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త దేవుని గురించి ఇలా వ్రాశాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. కొంతమంది బైబిల్ పండితులు ఆయనకు వారి బాధలను బట్టి ఎటువంటి బాధ కలగలేదు అనే విధంగా చదవాలని ఆశించారు. మనము ఏ విధంగా చదివినప్పటికీ ఈ రెండు అర్థాలు కూడా అద్భుతమైనవే అని చెప్పవచ్చు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో కలిసి అరణ్యమందు వారితో వెళ్ళాడు. అయితే ఇశ్రాయేలీలు కాదేష్ బర్నేయ వద్ద విఫలమైనప్పుడు, మీరు వైఫల్యం చెందిన ప్రజలని దేవుడు వారిని విడిచిపెట్టలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారితోనే కలిసి నడిచాడు. ఆయన వారితో కలిసి వారికి ముందుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందు వారు జీవించడానికి కావలసిన నియమాలను మోషేకు అనుగ్రహించాడు. అరణ్యంలో ఆయన వారి బాధల్లో వారి పట్ల ఓపికతో వేచి చూస్తూ వ్యవహరించాడు. ఆయన వారిని చూసి బాధపడలేదు, అక్కడే ఆగిపోయి విసిగిపోలేదు, కానీ వారి కొరకు వేచి ఉన్నాడు. అలాగే ఆయన మనతో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడు. మనము దేవుని యొద్దకు వెళ్ళడానికి అలాంటి మధ్యవర్తి మనకు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు. మీరైనా సరే ఆయన ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే ఒక మనిషిగా మీరు నా దగ్గరకు వచ్చి మీ సమస్యలను పంచుకోవడం వలన ఉపయోగం ఉండకపోవచ్చు, మీ ఇబ్బందులను నేను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఆయన చక్కగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన మన వలనే మనుషుడు. ఆయన ఒక మధ్యవర్తి. ఆయనే తన చేతిని నా చేతిలో ఉంచాడు. నేను నా చేతిని ఆయన చేతిలో వేయలేదు. ఆయనే మన చేతిలో తన చేతిని ఉంచుతాడు. అదే అన్నింటిలో కూడా అద్భుతమైన విషయం. ఆయన క్రిందికి వచ్చి నా చెయ్యిలో తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. అలాగే ఆయన దేవుని చేతిని పట్టుకొని మా ఇద్దరిని కలిపాడు. ప్రియులారా, నేడు ఈ మధ్యవర్తి మాత్రమే ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే రక్షణకు ఒకే మార్గం ఉంది. పేతురు తన కాలపు మత నాయకులతో ఇలా అన్నాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అవును ప్రియులారా, క్రీస్తు మాత్రమే మార్గము. కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు ఆయన వైపు తిరిగితేనే ఆయన మిమ్మల్ని దేవుని వద్దకు నేరుగా తీసుకువెళ్తాడు. ఒకసారి నేను ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉందని నాకు చెప్పారు. ఒకవేళ నేను ఆ మార్గంను తప్పిపోతే గనక చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నేను ఎప్పుడైతే దానిని కనుగొన్నానో ఆ తర్వాత అది నన్ను నేరుగా నా గమ్యస్థానానికి చేర్చింది. వాస్తవానికి నేను చేరుకోవాల్సిన ఆ స్థలానికి ఒకే ఒక మార్గం అంటూ ఉన్నదని
ముందుగా నాకు తెలియదు. నేను ఏదో ఒక మార్గాన ఏదో ఒక విధంగా గమ్యానికి చేరుకోవచ్చులే అని అనుకున్నాను. అయితే ఒక వ్యక్తిని అడిగినప్పుడు అతడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పాడు. అలా చెప్పిన వ్యక్తికి నేను కృతజ్ఞుని. ప్రియులారా, అలాగే నీవు నేను దేవుని వద్దకు వెళ్ళడానికి కూడా ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆయనే మనలను దేవునితో కలుపుతాడు. ఎందుకంటే ఆయన దేవుడు కూడా మరియు మనుషుడు కూడా. ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ప్రియులారా, ఈ వచనంలో మనము క్రయధనము అనే మాటను గమనిస్తాం. క్రయధనము అనగా ఇంగ్లీష్ భాషలో ర్యాన్సమ్ అని పిలుస్తాం. అయితే ఈ క్రయధనము అనే పదాన్ని మూల భాష అయిన గ్రీకు భాషలో యాంటీ లుట్రాన్ అని పిలుస్తాం. అంటే ఈ మాటకు విమోచన కోసం చెల్లించే ధర అని అర్థం. క్రీస్తు మన విమోచన కోసం ధర చెల్లించాడు. వాస్తవానికి మనము జన్మ పాపులము, కర్మ పాపులము గనుక పాపానికి దాసులమయ్యాం. అందులోనే బందీలుగా మార్చబడ్డాం. అందుచేత మనకు విమోచనం అనేది అవసరమైంది. మీరు నేను తప్పిపోయిన పాపులం. ఆయనే మన క్రయధనం అనగా విమోచన ధర అయి ఉన్నాడు. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడనుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ప్రియులారా, ఇక్కడ పౌలు నేను నియమింపబడి తిని అని అంటున్నాడు. వాస్తవానికి ఈ మాటను నేను ఏర్పరచబడ్డాను అని అనువదించడం మంచిదని నేను భావిస్తున్నాను. పౌలు ఇక్కడ తాను ఒక ప్రకటించువాడిగా మరియు అపోస్తులుడిగా నియమింపబడ్డానని చెప్పాడు. ప్రకటించువాడు అనే పదము కెరుక్స్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. కెరుక్స్ అంటే చాటించుట లేదా బాక అని అర్థం. ఇది సువార్తను ప్రకటించే వ్యక్తిని సూచిస్తుంది. ఇక్కడ పౌలు సువార్తను ప్రకటించడానికి నియమింపబడిన వ్యక్తిని అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు అని అనడాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ విధంగా తన సన్నిహిత మిత్రుడు యువ ప్రసంగికుడైన తిమోతితో చెప్పడం మీకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ తిమోతిని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికే పౌలు ఇలా చెప్పాడని నా అభిప్రాయం. ఇది నిజమని తిమోతికి కూడా తెలుసు. ప్రియులారా, ఈ వచనంలోనే అన్యజనులకు బోధకుడుగాను ఉన్నాను అని కూడా పౌలు అంటున్నట్లుగా మనం చూస్తాం. ఇది కూడా ఆయా సంఘాలకు పౌలు రాసిన పత్రికల్లో ఎక్కడ మనకు కనిపించని విషయం. తాను అన్యజనులకు సువార్తను ప్రకటించే అపోస్తులుడు మాత్రమే కాకుండా వారికి బోధకుడను కూడా అని కూడా తాను ఇక్కడ పేర్కొంటున్నట్లుగా చూస్తాం. ప్రియులారా, ఈ సందేశంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను మనం విన్నాం. దేవుని బిడ్డలుగా అనగా క్రైస్తవ విశ్వాసులుగా మనము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు క్రమం తప్పకుండా ప్రార్థించాలి. నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము సువార్త పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా సాఫీగా కొనసాగు నిమిత్తము మనము ప్రార్థించాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని విన్నాం. ఎందుకంటే మనుషులందరూ కూడా దేవుని యొక్క రక్షణ పొందాలనేది దేవుని చిత్తమై ఉన్నది. పాపమును బట్టి మానవునికి దేవునికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఈ అగాధంను పూడ్చడానికి మధ్యవర్తి అంటూ ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి ఇటు దేవుడును నరుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన మన దీన స్థితిని చూచి దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాత్రమే మనకు మధ్యవర్తి. ఆయన ద్వారా మాత్రమే నీకు నాకు సర్వమానవాళికి రక్షణ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రక్షణను నీవు సొంతం చేసుకున్నావా? యేసుక్రీస్తు ద్వారానే నీకు రక్షణ అని నీవు గ్రహించావా? నీ పాపముల కొరకు ఆయనే కల్వరి శిలువలో మరణించి
విమోచన క్రయధనంను చెల్లించాడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఈ సమయంలో నీవు ఆయన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉంటున్నావా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి, తోడు, భద్రత, కాపుదల మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. క్రయధనము అనగా ఏమిటి? క్రయధనము అనగా ఏమిటి? 1. కొనడానికి ముందు ఇచ్చే బయానా. 2. వ్యాపారం కొరకు చెల్లించే పెట్టుబడి. 3. విమోచన కోసం చెల్లించే ధర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. నేటి ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని మరియు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉందని నమ్ముచున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.